హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనము వంకాయ దోసకాయ కోడిగుడ్డు కర్రీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ టైం కదా, ఇలాంటి టైంలో మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి కానీ లేదంటే మంచిగా ఫ్రై చేసినవి కానీ అలాంటివి తింటే ఈ వేడికి అవి అంతగా తినాలనిపించదు కదా. సో అలాంటి టైంలో మనం మంచిగా ఇలాంటి పులుసు కూరలు చేసుకొని తిన్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటుంది, తినాలి అనిపిస్తుంది, హెల్త్కి కూడా మంచిది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాం. ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. 2 చిన్న దోసకాయల్ని పైన పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్నాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. మూత పెట్టి మగ్గించుకుందాం. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. తప్పకుండా మన ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి, వంకాయ దోసకాయ ముక్కలు అన్నీ చక్కగా మగ్గాయి కదా. ఇప్పుడు ఒక 3 టమాటోల్ని కట్ చేసి వేసుకున్నాం. ఆల్రెడీ దోసకాయ పులుపు ఉంటుంది కాబట్టి టమాటోలు ఎక్కువ వేసుకోకండి, చిన్నవి ఒక 3 వేసుకున్నాం. రుచికి తగినంత కారం వేసుకుంటున్నాము. కారం పచ్చి వాసన పోయిన తర్వాత తగినంత వాటర్ వేసుకుంటున్నాం. ఈ దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అలాగే ఇప్పుడు మనం చేసేది పులుసు కూర కాబట్టి ఇంత టెంపరేచర్ ఉన్న ఇలాంటి ఎండల్లో చక్కగా ఇలాంటి పులుసు కూరలు చేసుకుంటే నోటికి హాయిగా, కడుపుకి హాయిగా ఉంటుంది, తినాలి అనిపిస్తుంది. అందుకని ఇలాంటి కర్రీస్ చేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకుంటున్నాం. కొంచెం ఘాట్లు పెట్టి వేసుకోండి, ఉప్పు కారం లోపలికి వెళ్ళి ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాము. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే ఈ అరోమా అంతా కూడా ఈ కర్రీకి పట్టి చాలా చాలా బాగుంటుందండి. మూత పెట్టి వాటర్ దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. చూడండి, దోసకాయ వంకాయ ఈ ఎగ్ కర్రీ చక్కగా ఉడికి పులుసు అంతా దగ్గర పడింది కదండి. మరీ ఎక్కువ దగ్గర పడకూడదు, ఇలా కొంచెం పులుసు పులుసుగా ఉంటేనే దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదా ఎంత సింపుల్గా వంకాయ దోసకాయ కోడిగుడ్డు కర్రీ చేసామో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. వేడి వేడి రైస్లో ఈ కర్రీ వేసుకొని తింటే ఇలా పులుసు పులుసుగా నోటికి హాయిగా చాలా బాగుంటుందండి. మీరు అందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.